అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పి హరిత కుమారి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ గా ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనము చిన్న పిల్లల్లో వచ్చే ఫెబ్రైల్ సీజర్స్ గురించి తెలుసుకుందాం. ఫెబ్రైల్ సీజర్స్ అంటే ఏంటి అంటే జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్. ఒక చైల్డ్ మన దగ్గరికి ఫీవర్ వచ్చి ఫిట్స్ వచ్చినప్పుడు వెంటనే మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? బాబు ఏమన్నా ఒక చెయ్యి ఇలా అంటున్నాడా, లేకపోతే హోల్ బాడీ ఇలా అంటున్నారా, లేకపోతే కళ్ళు ఒకటే పైకి తేలేసేసి కాసేపు సైలెంట్ గా అయిపోతారు. కొంతమందికి చెయ్యి కాళ్ళు ఏం ఆడకుండానే జస్ట్ నురగ మాత్రమే వస్తుంటుంది. కొంతమంది ఏం చేయకుండా జస్ట్ సైలెంట్ గా అయిపోతారు పిల్లలు. సో ఇది ఎందుకు వస్తుంది అంటే కొన్ని సోడియం ఛానల్స్ అనేవి ఉంటాయి. సోడియం ఛానల్ కానీ, పొటాషియం ఛానల్, క్లోరైడ్ ఛానల్స్, కాల్షియం ఛానల్స్ వల్ల బ్రెయిన్ లో ఈ ఛానల్స్ నుంచి కరెంటు సరఫరా జరుగుతూ ఉంటుంది. సో ఫీవర్ వల్ల ఎప్పుడైనా వీక్ అయినా, ఇలా గ్లూకోజ్ తక్కువైనా, సో సోడియం తక్కువైనా ఛానల్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. సో ఒక్కసారి ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆ ఛానల్స్ లో బర్స్ట్ అవ్వడం వల్ల మనం సీజర్ చూస్తుంటాం. దీన్నే ఫెబ్రైల్ సీజర్స్ అంటాము. కొంతమంది కంటిన్యూస్ గా ఈ సోడియం ఛానల్స్ డిఫెక్టివ్ గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఫీవర్ వచ్చినా వెంటనే మనం సీజర్ చూస్తుంటాం. ఇలా ఉన్నప్పుడు మనం జెనెటిక్ కండిషన్స్ ని కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి ఒక కండిషన్ ఉంది, దాన్ని డ్రావెట్ సిండ్రోమ్ అంటాము. సో మనం దాన్ని ముందే ఐడెంటిఫై చేసుకొని జెనెటిక్ టెస్టింగ్ అలాగా చేసుకోవాల్సి ఉంటుంది.